యొక్క మాజీ నక్సలైటు సిద్ధాంతాల కోసం ప్రాణాలే ఇద్దాం అనుకున్న అటువంటి వ్యక్తి, ఆమె శాఖల శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఉంటాడు. దాదాపు 67-70 ఏళ్లకు దగ్గర పైబడి ఉంటాడు. రిటైర్మెంట్ ఏనాడో అయిపోయాడు. ఆయనను తీసుకొని వచ్చి ఈరోజు శ్రీనిధిలో పెట్టుకుంటే ఆయన 4 లక్షల సిమ్ములు కొన్నారు అని చెప్పేసి నేను దరఖాస్తు కూడా ఇచ్చిన. అసలు ఫోన్ ట్యాపింగ్ మొదలైందే శ్రీనిధితోని. 4 లక్షల ఉద్యోగాలు కొన్నారు. వేణుగోపాల్ అనేటోడు ఈరోజు ఏదో పోస్టు ఐటీలోనే పనిచేస్తున్న ఆయన ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కీలక పాత్ర పోషించిండు. 1,00,00,000 కోట్ల రూపాయలు ఈరోజు అందులో స్కామ్ జరిగింది. శ్రీనిధిలో ఇయాల్టి వరకు ఆడిటింగ్ జరిగది. గత ప్రభుత్వం నియామకమైన వ్యక్తిని ఇయాల్టి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే సీతక్క గారు కానీ మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆయన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఆయన మీరెందుకు కొనసాగిస్తుండు? ఏ ఎర్రబెల్లి దయాకర్ మీ పాత టీడీపీ దోస్తానా? ఆయన చెప్తే కొనసాగించడానికి ఈరోజు ఆయనను తీసుకుపోయి మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఆయనను తీసుకుపోయి 4 తగిలిస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ ఎట్లా మొదలైంది అనేది ఆయన చెప్తారు కథ. అందులో పనిచేసేటోళ్ళ ఉద్యోగులది నేను అది కూడా స్టేట్మెంట్ చూపెడతా. ఇగో 400 మంది, ఇంకో 450 రిజైన్ ఫ్రమ్ తెలంగాణ ఉమెన్స్ ఫండ్ ఓవర్ హరాస్మెంట్ స్ట్రిక్ట్ రూల్స్ శ్రీనిధి డిపార్ట్మెంట్కి వెళ్ళి 450 మంది. 450 మంది అంటే చిన్న ఫిగర్ కాదు. ఇప్పుడు మీరు చెప్పిన 3 సిపాయిలు 60,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు, అసలు మీ నౌకరే వద్దు పో అని చెప్పేసి ఈరోజు కష్టకాలంలో ఉన్నా కానీ మేము నౌకరు చేయలేం, మాకు వద్దు అని చెప్పి ఈరోజు బాజాప్తా వెళ్ళిపోయినటువంటి ఈ 450 మంది ఈరోజు దేనికోసం ఉద్యోగాలు రాజీనామా చేసిండ్రు? ఇంకా ప్రభుత్వం ఆ విద్యాసాగర్ రెడ్డి అంటే ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే, ఒకసారి రాము అని అందులో జాబ్ చేస్తుండే ఆయన, శ్రీనిధినే జాబ్ చేస్తాడు ఆయన. ఒకసారి ఆయనతో మాట్లాడదాం అసలు ఏమైంది అందులో. మీరు కాల్ చేసిన వ్యక్తి మరొకరితో మాట్లాడుతున్నారు, దయచేసి మీరు వేచి ఉండండి. బిజీగా ఉంది. అయితే వీళ్ళు ఇందులో ఆడిటింగ్ ఉండదు. సీతక్క గారు మీరు ఆడిటింగ్ చెప్పారు, నేను విద్యాసాగర్ రెడ్డి అంటే తీసేయాలని ఎన్నోసార్లు చెప్పిన. దాదాపు 1000 మంది రిటైర్ అయిన ఎంప్లాయీస్ అందరిని తీసేసిండ్రు. కానీ ఈయనను ఎందుకు కొనసాగిస్తుండ్రు? ఇలా అవినీతి జరగలేదంటారా? అవినీతి జరగలేదు అని అంటే ఒకసారి విజిలెన్స్కి ఏంది దీని కథ బయటికి వస్తుంది? మీరు మన క్రికెట్ టికెట్లు ఇవ్వలేదు, అందులో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద మీరు ఒక కంప్లైంట్ ఇప్పించి దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది కదా. మరి ఇది పేదల సొమ్ము, ఎస్సీ ఎస్టీ వీళ్ళకి సంబంధించిన సొమ్ము ఈరోజు ఇంట్లో వీళ్ళకు దిగమింగుతా ఉంటే దీనిపైన ఆడిటింగ్ ఎందుకు చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు? మీరు గత ప్రభుత్వం అక్రమాలు చేసింది అంటున్నారు కదా. ఒక్క నిమిషం చేస్తాను. హలో రాము గారు. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ రాము, బాగున్నావా? బాగున్నా. ఏంలే, ఇందాక నేను ఒక పేపర్లో నాకు వాట్సాప్లో పంపాను మిత్రులు. ఈ శ్రీనిధిలో గతంలో నేను కూడా ఈ విద్యాసాగర్ రెడ్డి దానిపైన నేను మాట్లాడినా, సోషల్ ఆడిటింగ్ చేయాలని ఇచ్చిన, ఆయన రిటైర్మెంట్ అయిన వ్యక్తిని తీసేయాలని చెప్పిన, అయినా కానీ ప్రభుత్వం తీయలే. సరే అదొక లెక్క. ఇప్పుడు ఈ 450 మంది ఎందుకు రిజైన్ చేసిండ్రు? ఎవరు, ఏ ఎంప్లాయీస్ వీళ్ళు? 450 మంది రిజైన్ చేశారు, ప్లస్ దాదాపు 20 మంది దాకా టర్మినేషన్ కి గురైనారు. ఈ విద్యాసాగర్ రెడ్డి యొక్క అరాచకాలను భరించలేక ఒక్కొక్కరుగా ఫీల్డ్లో సరైన వసతులు లేక, సరైన క్షేత్రస్థాయిలో వీళ్ళకు సపోర్ట్ దొరకక, ప్లస్ ఆన్లైన్ అటెండెన్స్ పెట్టి మన రాష్ట్రంలో ఎక్కడ లేనన్న ఆన్లైన్ అటెండెన్స్ విద్యాసాగర్ రెడ్డి తీసుకొచ్చిన అనమాట. ఈ ప్రభుత్వంతోనే అప్రూవల్ కానీ ఏం కానీ తీసుకోడైనా ఆ అటెండెన్స్ వల్ల ఒక రోజు దాదాపు 3-4 విలేజ్ లో అటెండెన్స్ చేయాలి. ఒక్కొక్క విలేజ్ లో 2-3 గంటలు ఉండాలి. మళ్ళా విద్యాసాగర్ రెడ్డి ఏదైతే 15 విలేజ్ లో లేకపోతే 20 విలేజ్ లో నెలకిస్తే అదే విలేజ్ లోకి వెళ్ళాలి. పనున్న విలేజ్ లకు వెళ్ళడానికి వీలు కాకుండా చేస్తుంది. మళ్ళా నెల మొత్తం వచ్చేసరికి ఒక 60 వివోలు విజిట్ చేస్తేనే ఫుల్ శాలరీ వేస్తారు, లేకపోతే 15,000 శాలరీ కంటే తక్కువ వస్తుంది. అందరు ఎంప్లాయీస్ కూడా సరిగ్గా శాలరీస్ తక్కువ వస్తున్నాయి. ఈయన వెబ్సైట్ లో శాలరీస్ పెట్టడు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ని గవర్నమెంట్ తీసేసిన అని చెప్పి అందరూ తీసేసిన అని చెప్తారు. మళ్ళీ ఇంకా వాళ్లకు శాలరీలు ఇస్తుండు తీసేసిన కూడా ఈ విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి. ఈయన అనేక అక్రమాలు చేసిందని ఈ గవర్నమెంటే జీవో నెంబర్ 523 వేసింది.
పోయిన నిరుడు సెప్టెంబర్ 10, 2024 వేసింది. ఇప్పటి వరకు ఆయన మీద ఎంక్వైరీ జరపకుండా మళ్ళీ October 10 కు రిన్యువల్ ఇచ్చింది. మళ్ళీ మొన్న April 10 కు మళ్ళీ రిన్యువల్ ఇచ్చింది. అంత ప్రేమ ఎందుకు? ఈయన ఫస్ట్ నియమించింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం? ఫస్ట్ నియమించింది 2011లో కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత బీఆర్ఎస్ వచ్చిన కూడా ఈయన దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈయన చేత అక్రమాలు చేయించింది. అప్పనంగా CSR ఫండ్స్ 10 కోట్లు ఎర్రబల్లి దయాకర్ రావు, ఈయన విద్యాసాగర్ రెడ్డి కలిసి ఒక కాన్స్టిట్యున్సీకి పాలకుర్తికి కేటాయించడము. ఆ కేటాయించడం మూలంగా ఈయనకు 2019 నుంచి 23 వరకు జీవో లేదు విద్యాసాగర్ రెడ్డి. అట్లనే జీవో కొనసాగుతూ జీతం తీసుకుంటూ 4 లక్షల జీతం తీసుకుంటూ CSR ఫండ్స్ తర్వాత ట్యాబులు కానీ ల్యాప్టాప్లు కానీ కాంట్రాక్ట్ ఎర్రబల్లి దయాకర్ రావుకి ఇచ్చినందుకు ఈయనకు జీవో ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ లో ఈయన కూడా విద్యాసాగర్ రెడ్డి వాటా ఉంది. ప్లస్ వేణు IT మేనేజర్ అని ఆయన ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ 15,000 జాయిన్ అయిన ఆయన ఈ రోజు శ్రీధర్ బాబు IT దగ్గర టీ ఫైబర్ ఎండీగా జాయిన్ అయింది. ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. ఏది కూడా గ్రూప్ 1 ఆఫీసర్ లేదా IAS లో టీ ఫైబర్ ఎండీగా పెడతారు. కానీ ఒక అవుట్ సోర్సింగ్ తీసుకొచ్చి పెట్టి ఆయనకు ఇక్కడ శ్రీనిధిలో 2 లక్షలు జీతం ఇస్తారు, అక్కడ 1,50,000 జీతం ఇస్తారు. ఒక్కడే 2 జాగాలలో పనిచేస్తుంది ఇప్పుడు. రెండు వల్ల ఆయనకు శాలరీస్ ఇస్తారు 2 జాగాలలో. 2 జాగాలలో. ఎందుకు ఇప్పుడు ఇళ్ల పైన అంత? ఇప్పుడు ఒకసారి 4 లక్షల సిమ్లు కొన్నారు మీ శ్రీనిధిలో అన్నది, అది వాస్తవమేనా? మీరు చెప్పింది, మీరు 4 లక్షల సిమ్ములు అని మీరు ఏదైతే గతంలో చెప్పిన మాట అయితే ఉందో, నేను 4 లక్షలు కొనలేదు 2 లక్షలే కొన్నాము అనండి. 2 లక్షల సిమ్ములు ఈయనకి ఏం అవసరం వచ్చింది? ఎర్రబల్లి దయాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ లో ఆయన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా విద్యాసాగర్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొని వేణు పాత్ర కూడా ఉంది కదా. వేణు నా వేరే వేణు అన్న మా ఫోన్లు ట్యాప్ చేయడము, మహిళల ఫోన్లు ట్యాప్ చేసి వినడము, ఇదంతా గతంలో వచ్చినవి. అది 100% కరెక్ట్. ఇప్పటి వరకు కూడా ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎంక్వైరీ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ మీద. కరెక్ట్ గా విద్యాసాగర్ రెడ్డి అండ్ వేణు అనే బ్యాచ్ ని వీళ్ళను ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద కేసులు పెట్టి ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలు మొత్తం బయటకు వస్తాయి. ఇప్పుడు వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది విద్యాసాగర్ కు? ఇప్పుడు ఈ శ్రీనిధిలో పనిచేసే వాళ్ళ లేడీస్ వాళ్ళంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లా ఎవరికి ఎట్లా ఓట్లు వేస్తారు ఏం కథ అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ కి ఏజెంట్ లెక్క పనిచేసిండు 100%. అది మళ్ళా మేము యూనియన్స్ పెట్టుకుంటే యూనియన్లు లేవు అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు యూనియన్ పెట్టుకొని నా మీద ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టుకుర్రు. సీతక్క గారిని ప్రశ్నిస్తే అక్క ఎంక్వైరీ జీవో ఇచ్చిర్రు. మళ్ళీ ఎంక్వైరీ జీవో సీతక్క మాజీ నక్సలైట్ కాదబ్బా, ఆమె వామపక్ష భావాజాలం గల వ్యక్తి. ఆమె ఎందుకు మాట్లాడుతుంది? ఆమె పోరాటాలను ప్రోత్సహిస్తుంది కదా. నీ మీద ఎందుకు అక్కసు చెప్తుంది ఆమె? అక్రమ కేసులు పెడుతుండ్రు, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతుర్రు. విద్యాసాగర్ రెడ్డి ఎందుకు కొనసాగుతుండు? జీవో నెంబర్ 520 నేను అడిగినా, నేను గత ప్రభుత్వంకి వెళ్ళి అడిగిన. ఇప్పుడు నువ్వు చెప్పిన అన్ని నేను ఎందుకంటే ప్రేక్షకులకు తెలవాలని, తెలంగాణ ప్రజలకు తెలవాలని చెప్పి నేను అడుగుతున్నా. ఎలక్షన్స్ అప్పుడే విద్యాసాగర్ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ లా. ఇంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడెక్కడ పైసలు పంచాలనో ఈయననే మొత్తం ఇది చేస్తుండు, ఇన్ఫర్మేషన్ పనిచేస్తుండు, ఈయన వెంటనే తీసేయాలి అని చెప్పి నేను ఇచ్చిన. అసలు మరి వీళ్ళు కొనసాగించడం వీళ్ళెక్కడ సిగ్గులు చేయడం లేదో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? నువ్వు కూడా రిజైన్ చేసినావా రాము? నేను రిజైన్ చేయాలని ఇట్లా నాకు హెల్త్ బాగాలేక లీవ్ పెట్టినా. లీవ్ పెడితే ఆయన లీవ్ మొత్తం అయిపోయిన తర్వాత మెడికల్ బోర్డు కండక్ట్ చేసిండు. మెడికల్ బోర్డు కండక్ట్ చేస్తే మెడికల్ బోర్డు ఏం చెప్పిందంటే 6 months లీవ్ అవసరం లేదు కానీ ఫిట్ ఉన్నాడు తీసుకోమని చెప్పింది. అయితే గత 2.5 సంవత్సరాలు కూడా నన్ను ఫిట్ ఉన్నాడు అని చెప్పేసి తీసుకోకుండా ఈయన వేరే డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం మూలంగా నేను హైకోర్టుకి వెళ్ళి ఇంటీరియం ఆర్డర్ తీసుకొచ్చిన. ఈ రోజు వరకు కూడా 2.5 సంవత్సరాలు అయింది. జాబ్ ఇయ్యాడు, హైకోర్టులో కౌంటర్ ఇవ్వడు. ఇప్పుడు విద్యాసాగర్ రెడ్డి పేరు ఆపోజిషన్ పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎందుకు మాట్లాడరా? ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి, తీసేయాలని ఎందుకు నోరెత్తారు వాళ్ళు? ఎందుకు నోరెత్తారంటే ఈయన దగ్గర మంచి సంబంధాలు ఉన్నాయి అందరికి. నాకు బీఆర్ఎస్ ఎట్లాగో గత గవర్నమెంట్ బీఆర్ఎస్ కుంభకోణాలు చేయించింది ఈయన దగ్గర. ఇప్పుడు కాంగ్రెస్ అడిగితే, ఇప్పుడు అక్కని అడిగితే అక్క మమ్మల్ని బీఆర్ఎస్ ఓట్లు అంటది. అంటే ఆయన నీచేయనికి చేత కాక నిజాయితీ పరులన్న మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మేము తెలంగాణ మహిళల
చెమట చుక్కలను ఆత్మగౌరవమైన విద్యాసాగర్ రెడ్డి దోచుకోబోతుండో రెక్కాడితే కానీ డొక్కాడనే మహిళలు కూలికి వెళ్ళేసి డబ్బులు కడుతుంటాయి, అప్పనంగా దోచుకుపోతున్నట్ట. వీటి మీద ఎంక్వైరీ చేయాలని అంటే ఆయన మీద ఎంక్వైరీ చేయకుండా మమ్మల్ని బీఆర్ఎస్ కోవతులని మీరు బీఆర్ఎస్ కి ఎలక్షన్ లో పనిచేసిన వీళ్ళే కొనసాగించుకుంటా బీఆర్ఎస్ మీరు ఎట్లా కోవట్ ఎట్లా అదే అతను చెప్తే మీరు 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 కోవట్లు అని చెప్తారు. ఆయన తీసేయడానికి చేత కాక మమ్మల్ని కోవట్లు అనడము, ఈ రోజు ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు పిలిపించి వేధిస్తుండ్రు. 2.5 సంవత్సరాల జాబ్ లేక అప్పు చేసి కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుకుంటే ఈ రోజు కేసులు పెడుతుంది అక్క మీ పైన సీతక్క గారు. ఓకే ఓకే రాము, ఖచ్చితంగా నేను వీటన్నిటిపైన కూడా అన్ని కంప్లైంట్లు ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. మరి ఆయన యాక్షన్ తీసుకుంటే విద్యాసాగర్ రెడ్డి మీద ఎందుకు ప్రేమో మన నాకు తెలియదు. విద్యాసాగర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ మూల పురుషుడు అని కూడా ఇచ్చినాము. ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ పెడతారు, ఈయన పిలువరు, ఈయన కొనసాగిస్తారు. ఆయన మీద ఎందుకు ప్రేమో తెలియదు. సరే రాము, థ్యాంక్ యూ. ఇది శ్రీనిధి ఉద్యోగి, ప్రజెంట్ ఉద్యోగి, ఆయన రిజైన్ చేయలేదు. శ్రీనిధిలో జరుగుతున్న అక్రమాల పైన ఈరోజు ఆయన గలమిప్పితే ఆయన మీదనే సీతక్క గారు ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది. సీతక్క గారు లెఫ్టిస్ట్కి వెళ్ళి వచ్చినా అని చెప్తారు, మాది నక్సలైట్ అని చెప్తారు, దోపిడీకి గురైతున్న వర్గాల తరపునే పోరాటం చేస్తా అంటారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్కు పనిచేసిన విద్యాసాగర్ రెడ్డి ఆయనను ఎందుకు కొనసాగిస్తుంటారో మీరు చెప్పాలి సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు. మీరు నోరు తెరవాలి. మీకు ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధాలు లేవంటే ఎట్లా చెప్పండి? ఎర్రబెల్లి దయాకర్రావు పెట్టుకున్న వ్యక్తిని ఇయాటి వరకు జీవో లేకుండా గత ప్రభుత్వంలో కూడా నేను భయంకరంగా కొట్లాడినా ఇసొంటి తీసేయాలని చెప్పేసి, నేను అక్రమాల మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి. ఈరోజు కేంద్రంలో కూడా నేను విజిలెన్స్లో కానీ కేంద్రంలో కానీ అందరికి ఫిర్యాదు చేసిన, ఇయాటి వరకు దానిపైన యాక్షన్ లేదు. దీని మీద బీజేపీ వాళ్ళు నోరు తెరవరు, మూసుకొని కూర్చుంటారు అన్నీ. దీనిపైన సోషల్ ఆడిటింగ్ చేయమని చెప్పారు. ఈరోజు ఈ పేదలకు దక్కాల్సిన పైసలు ఈరోజు ఈ వర్గాలు ఎందుకు దోసుకుంటున్నాయి అడిగారు. విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి జీతం ఎంత? ఈరోజు వేణు అనేటువంటి 2 జాగాలలో ఎట్లా జీతాలు తీసుకుంటారు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. సీతక్క దగ్గర జీతం తీసుకుంటుందంట, ఇప్పుడు T5లో జీతం తీసుకో. 2 జీతాలు ఎట్లా తీసుకుంటారు ఆయన ప్రభుత్వంకి వెళ్ళి? 2 ఎందుకు తీసుకుంటారు? ఈరోజు 1000% చెప్తున్నా, ఫోన్ ట్యాపింగ్లా సిమ్ కార్డులలో ఫస్ట్ మూల పురుషులు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు, వేణు అనేటోడు. ఈరోజు ఇద్దరు కూడా మీ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను ఈ రోజు వరకు మీరు ఎందుకు కొనసాగిస్తుండ్రు? బీఆర్ఎస్ కోవట్లు మీరా వారా? బీఆర్ఎస్ మీరు ఒకటి కాదనడానికి ఇది కాదా? ఇవన్నీ జరుగుతా అంటే బీజేపీ ముందు వెనక అన్ని మూసుకొని ఎందుకు కూర్చుంటుంది? ఈరోజు దేనికోసం మౌనంగా ఉంది? మీరు అందరు తోడు దొంగలని అర్థం. మీరు తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తుండ్రు. ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నారు. దోపిడి సొమ్ముల మీ అందరికీ భాగం ఉంది, దోపిడి సొమ్ముల మీ అందరికీ వాటాలు ఉన్నాయి. దోచుకున్న సొమ్ము మీరు అందరు పంచుకుంటూ ఉంటారు. ఈరోజు ఆ దొంగలను కొనసాగించే ప్రక్రియలో మీ ముగ్గురు పాత్ర కూడా ఉంటుంది. ఇసొంటి ఎందుకు వేసినామని చెప్పి మీరు ఎవరు అడగరు. ఈరోజు నామమాత్రానికి అక్కడక్కడ రైడ్లు చేస్తారు, నామమాత్రానికి మళ్ళీ తెల్లారు ఏముండదు. ఇయాటి వరకు ఎన్ని రైడ్లు అయినా ఏందనేది ఎవరు చెప్పారు. ఐటీ రైడ్లు కానీ ఈటీ రైడ్లు కానీ. దీనిపై శ్రీనిధిలో జరిగినట్టు అనేక అక్రమాల పైన నేను ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు చేసిన, ఎంతోమంది కంప్లైంట్ ఇచ్చిన. ఇయాటి వరకు దేనికి కూడా జవాబు లేదు. ఈరోజు సీతక్క గారిని పోయి విద్యాసాగర్ రెడ్డి గురించి మాట్లాడితే అడిగితే వాళ్ళు కోవట్టని చెప్తున్నారంట. ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే సీతక్క గారు మీ శాఖల శ్రీనిధిల దమ్ముంటే మీరు సోషల్ ఆడిటింగ్ చేపియండి, మీరు. దొంగలు ఎట్లా బయటకు వస్తారో నేను చెప్తా. సిమ్ కార్డుల పైన వేణు అనేటువంటి తీసుకొని ప్రశ్నించండి. T5 హెడ్గా ఉందంటే ఇప్పుడు 2 జీతాలు ఎట్లా ఇస్తారా ఆయనకు? నిరుద్యోగులకు 10,000 రూపాయలు జీతాలు ఇవ్వడానికి మీరు పెట్టుకునే ధైర్యం రాదు. ఈరోజు ఒక్కొక్కరికి 2 జీతాలు ఇచ్చి మీకు తైలాల మోసటోళ్ళను వాళ్ళు 2 జీతాలు ఇచ్చి మీరు పెట్టుకుంటారు. ఇదా పరిస్థితి. ఖచ్చితంగా నిరుద్యోగులు దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ ముగ్గురు ఆనిముత్యాలు, మన ముగ్గురు జాతిరత్నాలు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఈ జాతిరత్నాలకు ఉన్నటువంటి వాళ్ళ సిస్టర్ సీతక్క గారు మీరు కూడా స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.